హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్లు అయితే వచ్చేసాయండి. అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మీరు ఏ ప్రూఫ్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఎప్పటి నుండి ఇవ్వాలి, అలాగే ఈ కొత్త పెన్షన్లు మీ చేతికి ఎప్పుడు రాబోతున్నాయి ఏంటి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుండి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి కొత్త పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు లేదా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అయితే చేస్తూ వచ్చారు. పథకం కింద వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, అలాగే మత్స్యకారులు తదితర వర్గాలకు నేరుగా 4,000 రూపాయల చొప్పున మనకేంటంటే పెన్షన్ అందిస్తూ ఉన్నారు. ఇక గతంలో ఇది 3,000గా ఉండేది, దివ్యాంగులకు 6,000గా ఉన్నారు. అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, అనారోగ్య బాధితులకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అర్హులు వీళ్ళు. సో ఈ పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని అర్హతలు అయితే ఉండాలి. ఆ అర్హతలు చూసుకున్నట్లయితే అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారైతే ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండడము, కుటుంబ ఆదాయ నిర్దేశిత పరిమితిలో ఉండడము అవసరము. వృద్ధాప్య పెన్షన్ కనీస వయసు 60 సంవత్సరాలు కావాలి. అలాగే 4 చక్రాల వాహనము, ట్రాక్టరు, టాక్సీ మినహాయింపుతో మనకేంటంటే నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ భూమి లేకపోవడం నిబంధనలు కూడా అయితే వర్తిస్తాయి. ఇక మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలని చూసుకున్నట్లయితే అర్హత కలిగిన వారు ఈ పథకానికి సంబంధించి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. సో గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ను సంప్రదిస్తే కనుక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పాస్బుక్, ఫోటో వంటి పత్రాలు సమర్పించాలి. దరఖాస్తు అనంతరము క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్హత నిర్ణయిస్తారు. సాధారణంగా 17 రోజుల నుండి 20 రోజుల్లో పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది. అదనంగా నవశకం పోర్టల్ ద్వారా దరఖాస్తు స్థితిని సులభంగా తెలుసుకునే అవకాశం కూడా అయితే ఉంది. ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రాష్ట్రంలోని సామాజిక భద్రతను బలోపేతం అయితే చేస్తూ అవసరమైన వారికి ఆర్థిక సామాజికంగా అండగా నిలబోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏంటంటే జూన్ 1 నుండి అయితే అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే చెబుతున్నారు. సో జూన్ 1వ తేదీ నుండి మీరేంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు బర్త్ సర్టిఫికెట్. సో ఇవన్నీ మీరు ఒకసారి మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటారు. అతన్ని కనుక్కుంటే సో మొత్తం ఏమేమి ప్రూఫ్స్ కావాలో మొత్తం ఆ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకొని రండి చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ ప్రూఫ్స్ అనేది తీసుకొని వెళ్తే కనుక డైరెక్ట్ మీ పెన్షన్ అనేది అప్లై చేసేస్తారు. అప్లై చేసేసిన తర్వాత మీకు ఒక మంత్ 15 డేస్ సో మనకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు జూలైలో అయితే మీకు పెన్షన్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. అర్హత ఒకవేళ ఉంటే మీకు కంపల్సరీగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అందరూ అప్లై చేయండి. బట్ ఏంటంటే కొంతమంది అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఎవరికైతే అవసరం ఎక్కువగా ఉంటుందో పెన్షన్దారులకు అంటే పెన్షన్ కావాలని చెప్పేసి సో ఎవరికి ఎక్కువగా అవసరం ఉంటుందో వారికి మాత్రమే ఈ లిస్టులో అంటే ఇప్పుడు కొత్త పెన్షన్లో ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ అవసరం లేకుండా ఏదో అప్లై చేద్దామంటే అప్లై చేయండి, నో ప్రాబ్లం. మీ లక్ బాగుంటే మీ పేరు అనేది లిస్టులో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతానండి. పెన్షన్లకు సంబంధించి ఇతర అప్డేట్స్ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పనిసరిగా మీ ఫ్యామిలీ అండ్ మెంబర్స్కి, ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.